డబ్బు ఆపలేదు, చావుని డబ్బు ఆపలేదు. మనం ప్రాణం ఉండగానే దేవుని సన్నిధిలో అన్ని చక్కపరిచేసుకోవాలి. మనకున్న ఆశలు, శరీరపు కోరికలు విడిచిపెట్టి దేవుని పాదాల దగ్గరకు వచ్చేది. మనకు రక్షణ ఎక్కడ ఉందయ్యా అంటే దేవుని సన్నిధిలోనే ఉంది, లోకంలో ఎక్కడ లేదు. ₹1,00,00,000 తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి పేషెంట్ తీసుకెళ్ళి చచ్చిపోతున్నాను వాడిని, నీకు ₹1,00,00,000 ఇస్తాను డాక్టర్ గారు, ఇతను బ్రతికించండి అంటే బ్రతికించగలడా? ₹1,00,00,000 బ్రతికిస్తాయా? ఆలోచించండి పిల్లరా. కోట్లు పోసినా కానీ ప్రాణాన్ని డాక్టర్లు కానీ ఎవరో కూడా ఆపలేరు. ఎవరు ఆపగలరయ్యా అంటే దేవుడు ఒక్కడే ఆపగలరు. అందుకే మనలో ఉన్న ఈ ప్రాణం ఉండగానే మనం ఏం చేయాలంటే చక్కబడిపోవాలి. ఆయన పాదాల దగ్గరికి వచ్చారు. లూకాసు సువార్త 19వ అధ్యాయము అద్భుతమైన మాటలు మనం చూద్దాం పిల్లరా. మొదట వచనం, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలోకి ప్రవేశించాడంట. అనేక మందికి వాక్యం చెప్పి ప్రభు వెళ్తున్నాడు. ప్రభు కూడా అనేక మంది తండాలకు వెళ్ళిపోతున్నారు జనం. ఎందుకు వెళ్ళిపోతున్నారో ప్రభు కూడా అంటే, మొట్టమొదటిగా ప్రభు వస్త్రాలు తగ్గితే ఏమయ్యారు? స్వస్థపడ్డారు. ప్రభు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాడు, రోగాలతో ఉన్న వాళ్ళని బాగు చేశాడు. అవునా కదమ్మా? ఇప్పుడు సహోదరుడు చెప్పినట్టుగా చేపలు అప్పటి వరకు పడలేదు. ప్రభు వచ్చాడు, దూరం మీద ఉండి అనేక మందికి వాక్యాన్ని చెప్పాడు. ప్రభు వాక్యం చెప్పిన తర్వాత శిష్యులు అప్పుడు శిష్యులు కాదు. ఈ పేతురు, సీమోను వీళ్ళందరూ కూడా అప్పటికి శిష్యులు కాదు. లోతు తీసుకెళ్ళి వలలో వేయండి ఇప్పుడు అన్నాడు. ఎప్పుడు? తర్వాత వాక్యం చెప్పిన తర్వాత లోతుకి తీసుకెళ్లి వేసిన తర్వాత చేపలు విస్తారంగా పడిపోయి అంట, వలలన్నీ కూడా పిగిలిపోయేలా పండి అంట. వాళ్ళు విస్మయం చెందారంట, ఆశ్చర్యపోయారంట. ఇక అర్థమైందమ్మా? మీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రభుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో అద్భుతాలు కళ్ళతో చూశారు. చూసారమ్మా? చూశారు. అలాగే ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ప్రభు వాక్యం చెప్పి వెళ్తున్నాడు, దారంట వెళ్తుంటే అనేక మంది జనం వస్తున్నారు. అనేక మంది తండోపతండలుగా మరి దేవుని చూడటానికి, యేసుప్రభు వారిని చూడటానికి అనేక మంది విస్తారంగా ఉన్నారు లైను. కానీ అందులో ఒక ఆయనంట పొట్టుగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడంట? పొట్టుగా ఉన్నాడంట. ఎంతమంది జనాల్లోనూ ఎంతమంది జనాల్లోనూ ఒక్కొక్కరు ఉంటారమ్మా, 8 అడుగులు ఉంటారు, 8 అడుగులు 9 అడుగులు ఉంటారు. మరి కొంచెం కొరసగా ఉన్నాం మళ్ళంటి వాళ్ళు ఆ ముందు నుంచి నాకు వెనక కనపడద్దు. అసలు ఆలోచించండి. బాగా పొడుగ్గా ఉన్న పిల్లలు మన ముందు నుంచి వెనక మనకి ఏం కనపడద్దు అసలు. అలాగా ఒక వరుస ఒక 20 మంది లైన్గా ఉన్నారనుకో, వెనకాల మనం ఉన్నవారు మనకి ఏం కనపడద్దా? అలాగా ప్రభుని చూద్దాక అనేక మంది ఏం చేశారంట? తండోలుగా వచ్చారంట ప్రభు దగ్గరికి. ఈయన కొంచెం పొట్టుగా ఉండడం వల్ల ప్రభు కనపడలేదంట. నీకు వాక్యం చెప్పడం లేట్ అవుతుంది కాబట్టి నేను త్వరగా చెప్తున్నాను అనమాట. ఈయన పొట్టుగా ఉండడం వల్ల ఏమైంది? ఆ వచ్చే ప్రభు కనపడకపోతే ఈయన తెలివితేటలు పొట్టుగా ఉన్నవాళ్ళు అంటే గట్టి వాళ్ళు అంట. పొట్టుగా ఉన్నవాళ్ళు గట్టి వాళ్ళు. దేంట్లో గట్టి వాళ్ళు అంటే ఆలోచనలు, మంచి తెలివితేటలు ఉంటాయి వాళ్ళకి. పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళంట. మీకు మంచి మాట చెప్తారు. పొట్టి వాళ్ళు అంటే నాకు మాట గుర్తొచ్చింది. నా చిన్నతనంలోనూ నా చిన్నతనంలోనూ ఓ సావుగారు ఉండేవాడు. ఆడావిడ ఇంట్లో ఉన్న ఆడావిడ ఏం చేసేది తెలుసా? ఇతను ఏం తెమ్మంటే తెచ్చేదనమాట. ఇతను పొట్టమ్ముతో ఉండేవాడు. ఏమేవాడు? పొట్టమ్ముతో ఉండేవాడు. ఇతను పొట్టమ్మినప్పుడు ఈవిడ ఏదైనా పని మీద కేకేసినప్పుడు రాకపోతే జనం పొట్టుగాడు ఉంటారు కదా, పొట్టుగాడు ఉన్నప్పుడు ఆవిడ ఏమనేవాడు కదా, అలా చూసి పళ్ళు ఊరేసేవాడంట. జనాలు పొట్టులో సరుకు ఇచ్చేసి వెళ్ళిపోయాక లోనకు రమ్మని బియ్యం మూటలు ఎక్కి దగ్గరికి కేకేసి కొట్టేవాడంట. ఎందుకు? కింద నుంచుంటే పొట్టువాడు కాబట్టి ఏమని చేయాలి? లోనకు కేకేసి, బయట అయితే అందరూ చూస్తాడని లోనకు కేకేసి నెత్తి మీద మొట్టుగా వేసేవాడంట. ఈవిడ పొడుగ్గా ఉండదు. చాలా మంది భర్తల మీద భార్యలు ఎలా ఉంటారమ్మా? పొడుగ్గా ఉంటారు. అవునా కదా? అలాగా ఇతను లోనకు కేకేసి మొట్టుగా వేసేవాడంట. అందుకు ఆయన కేకేగానే పరిగెత్తుకుపోయిందంట. ఇప్పుడు ఆలోచించారా? మీకు ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? పొట్టువారు గట్టివారు. చక్కగా ఆయన పొట్టివాడే కానీ గట్టివాడు. ఆలోచనలో చాలా తెలివైనడు. చూడండి, చదువుతుండే అంత అద్భుతమైన మాట మీకు కనపడతా. చూడండి పిల్లరా,
ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించగా దాని గుండగా పోవచ్చుండగా ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గలవాడు ఒకడు యేసు ఎవరో అని చూడగోరును గాని పట్టువాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వలన అటువంటి ఏంటంటే ఈయన సుంకపు గుత్తదారుడు అంట. అమ్మా ఏం చేసేవాడు? సుంకాలు వసూలు చేసేవాడు అంట. అనేక మంది డబ్బు సంపాదించేశాడు. కాంట్రాక్టులు బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి. పన్ను వసూలు చేసే వాళ్ళకి బోల్డ్ డబ్బులు మిగిలిపోతాయి. అలాగే తను ఇప్పటి నుంచి పోగు చేస్తాడు ఏంటో బోల్డ్ డబ్బు ఉంది అతని దగ్గర, ధనవంతుడు. అయితే ఏంటి, ప్రభు చూడటానికి వచ్చాడు. అందరిలాగా ఏంటి, ప్రభుని చూడటానికి వచ్చాడు. తన చూడటమేమో జనం పులోగంట ఉన్నారు. ఇతను పొట్టువాడు కాబట్టి ఏమీ కనపడలేదు. గబగబ చెట్టు ఉందంట. అక్కడ చెట్టు ఎక్కేసాడంట. ఏం చెట్టు అది? మేడి చెట్టు. మేడి చెట్టుకు ఒక పాఠం నేను చిన్నప్పుడు విన్నాను. అమ్మా మేడి పండు చూడగా ఎలా ఉంటదంట? చక్కగా అందంగా ఉంటదంట. దాన్ని విప్పు చూస్తే ఏముంటదంట? పురుగులు ఉంటాయంట. అంటే ఆ చెట్టు పిల్లరా ఇక్కడ రాయబడి ఉంది. అతనికి ఆ చెట్టు కనబడింది. గబగబ చెట్టు ఎక్కేసాడు. అది ఏ చెట్టు? సీతాఫల చెట్టా లేదా తుమ్మ చెట్టా ఇవన్నీ అనవసరం. చెట్టు ఎక్కాడు అంతే. ఎందుకు? ప్రభుని చూడాలి ఆశ, ప్రభుని చూడాలనే ఆశ. ఇతను అందరిలాంటి సాదాసీదారులైన మనిషే. అప్పుడు వరకు డబ్బు సంపాదించుకున్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ప్రభు కనపడలేదని చెట్టు మీద నుంచి చూస్తుంటే అనేక మంది ఉన్నారు అక్కడ. కానీ ప్రభు ఫోకస్ ఎవరి మీద ఉంది తెలుసా? జక్కయ్య మీద ఉంది. చదవండి ఎంత బాగుంది ఆ మాట. అసలు ఆ మాట ఎంత ఆశ్చర్యంగా చూడండి. అప్పుడు యేసు ఆ త్రోవన రానై ఉండేను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య ఇంతకీ ఎవరో మళ్ళీ కేకేసేది ఎవరో? బాగా ఆలోచించండి. జగన్ గారు వచ్చారు కదా ఆ మధ్యకాలంలో. జనం తొండోపదండోలు వెళ్ళిపోయారు చాలా మంది. అసలు ఎక్కడ కనపడతాడు మనిషి? చూస్తుండే ఎక్కడ చూసినా అదే సముద్రంలో ఉన్నారు జనం. అవునా కదమ్మా? అలా ఉన్నారు జనం. కానీ అంత మందిలోంచి ఎక్కడికి వచ్చాడు దేవుడు? ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు, సాక్షాత్తు యేసు ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చాడు. చదువు ఎంతమంది అన్నమాట. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి అదిగోండి జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? చెట్టు మీద ఉన్నాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన ఏంటిది? ఎంతమంది ఉన్నాం ఇక్కడ? దొరలు ఉన్నాం. ఏమా మంచి కులస్తులు ఉన్నాం ఇక్కడ. ఎవరున్నారా? దొరలు అంటూ ఉన్నాం, అందగాళ్ళు ఉన్నాం, ఆజానుభావులు ఉన్నాం, మంచి వస్త్రాలు వేసుకున్నాం. ఈయనేంటినా పుట్టోడైన జక్కని చెట్టు మీద ఉన్నవాడికి ఎగేస్తారంటే మనం పనికిరాలేదా? జనాలు మాటలు అనుకుంటాయమ్మా, ఉంటాయండి వాళ్ళగా. ఎంతమంది ఉన్నాం మేము అందరం ఉండగా ఏమా యూదులు చక్కటి బట్టలు వేసుకున్నాం. మేము ఈ ఏరియాలో పెద్ద మనుషులు అనే కదా. మేము గబుక్కుని ఎవరింటికి వెళ్ళా ముందుగా పేటేసింది మాకే. ఎంత పెద్ద మనుషులు మేము ఉండగా పుట్టోడైన జక్కనికి ఎగేస్తాడు, మళ్ళీ పైకి చెట్టు ఎక్కినోడికి ఎగేస్తాడు. ఏంటంటే ఆశ్చర్యపోయారంట ప్రజలందరూ. ఎందుకు వచ్చాడు జక్కయ్య దగ్గరికి ప్రభు? ఆలోచించండి. ఈ రోజుని ఇన్ని సంఘాలు ఉండగా అన్ని సంఘాలు పరలోకం వెళ్ళిపోతాయా? అన్ని సంఘాల్లో నీతిమంతులు ఉంటారా? బాగా ఆలోచించండి. యేసు ప్రభు మాటలు కొంతమంది హృదయంలో పెట్టుకుంటారు. అందరూ మా సంఘంలో 1000 మంది ఉన్నారండి, 1000 మంది పరలోకం వెళ్ళిపోతారంటే అందరూ మారు మనసు ఉండదు. ఆలోచించాలి. హృదయాన్ని ప్రియులరా పై తుడుతాం కదా, లోన తోమాలి, వాక్యంతో తోమాలి. అని అంతమంది ఉన్నా కానీ ప్రభుని ఏదో సాదాసీదారంగా చూడడానికి వచ్చారు అంతే. కానీ జక్కయ్య వెరీ స్పెషల్. అక్కడ
అర్థమైందా? మొదటిగా ధనవంతుడు, రెండోదిగా పొట్టువాడు. నేను అనుకుంటాను జక్కయ్య పొట్టువాడు కాబట్టి చెట్టు ఎక్కాడు, లేకపోతే చెట్టు ఎక్కడ కదమ్మా, ఇక్కడ ఎక్కడో. రెండోదిగా ఇంకో విషయం ఏంటో తెలుసా, జక్కయ్య నువ్వు కిందకి రావయా అని జక్కయ్య ప్రభు దగ్గరికి అక్కడ నుంచున్నాడు. అనేక మంది ఉన్నారు, కానీ ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? ప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చాడు. అక్కడ మంచి మాట జక్కయ్య మాట్లాడుతాడు, చూడండి ఎంత బాగుంది చదవమ్మా. జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా కొంచెం ముందు నుంచి చదవమ్మా. అందరూ అది చూసి అనుకోండి, ఈయన పాపి అయిన మనిషి దగ్గరికి వెళ్తాడు. తెల్లారులేగితే ఈయనేమో అందరూ ముక్కులు పిండేసి డబ్బులు వసూలు చేసి మనిషి, అవునా కదా, పైగా ధనవంతుడు, మేమేమో యూదులు పవిత్రులు మంచోళ్ళు, మమ్మల్ని వదిలేసి పాపేల దగ్గరికి వెళ్ళేంటి అనుకుంటారంట. అమ్మా మీకు మంచి మాట చెప్పను, అసలు మంచి మాట చెప్పరా? ఎక్కడ ఇన్ని ప్రదేశాలు ఉండగా నాకు ఇక్కడే వాక్యం చెప్పాలని ఎందుకు అనిపించింది? బాగా ఆలోచించండి. ఎందుకు ఆలోచిందంటే దేవుని కృప ఈ ప్రాంతంలో ఉంది. మీకు అర్థమైందా? ఫస్ట్ మీ అందరూ వచ్చేసారా? అందరూ వచ్చేసారు. ఫస్ట్ దేవుని కృప ఈ ప్రాంతంలో ఉంది. బాగా ఆలోచించండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరే జక్కలంటే వాళ్ళు, ఇక్కడున్న మీరే జక్కలంటే వాళ్ళు. మరి అనేక మంది పడుకున్నారు, టీవీలు చూస్తున్నారు, ఆదివారం చక్కగా సినిమాలు చూస్తున్నారంటే అలా అవసరం లేదు. వాళ్ళు ప్రభు దగ్గర రానప్పుడు ప్రభుకి వాళ్ళ అవసరం లేదు. ఎవరైతే అన్ని వదిలేసుకున్నారో, సుఖాలను వదిలేసుకున్నారో, దేవుని కోసం త్యాగం చేయడానికి దేవుని పాదాల దగ్గరికి వచ్చారో మీరే జక్కలు. ఇప్పుడు మీ మనసు కావాలి దేవుడికి. ఇదిగో వాక్యం ద్వారా మీ మనసును కడుగుతున్నాడు ప్రభు. జక్కయ్య నువ్వు ఆస్తి అంతా ఇచ్చావయ్యా అని అనలేదు ప్రభు. జక్కయ్య నేను నీ ఇంటికి వస్తున్నానయ్యా. అక్కడ ఉన్నవాళ్ళు ఇదేంటి పాపం చేసిన ఇంటికి వెళ్తాను, పాపం కదా, తెల్లారైతే వడ్డీలు, తెల్లారైతే సొంకం డబ్బులు వసూలు చేసి అతని దగ్గరికి వెళ్తాడు ఇంటికి అనుకోండి. కానీ జక్కయ్య మారడానికి సిద్ధంగా ఉన్నదని ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. నువ్వు మారావా లేదా ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. నీ మనసులో ఏముందో ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. హృదయ అంతరంగాల్ని పరిశీలించిన దేవుడికి తెలుసు. జక్కయ్య మనసు తెలిసింది దేవుడికి. ఇంటికి వెళ్ళాడు, ఫోన్ చేశాడు, జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, జక్కయ్య అన్నాడు, ప్రభువా నాకున్న ఆస్తిలో ఏం చేస్తాడంట? దేవుడు మరి పేదలకు ఇచ్చామని ప్రభు చెప్పాడా? బాగా ఆలోచించండి. నీ హృదయంలోకి ప్రభు వస్తే నీ మనస్సు పరివర్తన చెందడం అంటే, నీ మనస్సు మారడం అంటే అది. బాగా ఆలోచించాలి. నీ వాక్యం హృదయంలోకి వెళ్ళవాలి. హృదయంలోకి వాక్యం వెళ్తే నీ కళ్ళంటే నీళ్ళు వచ్చి పశ్చాత్తాపం వస్తుంది. నేను పాపం చేశాననే బాధ కలుగుతుంది నీకు. నీ హృదయంలోకి ఎప్పుడైతే ప్రభు యొక్క వాక్యం వెళ్ళిందో, చిచ్చి ఇప్పుడు వరకు నేను తప్పుగా బతికాను, చెడుగా బ్రతికాను, ఇది ఓ బతికానా, నా ప్రభు కోసం మారకపోతే ఎందుకు నా బతుకు అనిపిస్తుంది. ఎప్పుడు నీ ప్రభు మాటలు నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు. జక్కయ్యలకు దూసుకుంటూ వెళ్ళిపోయి ప్రభు మాటలు. జక్కయ్య ఆలోచించాడు, ఎంతమంది ఉండగా నాకంటే గొప్పవాళ్ళు, ఎంతమంది నాకంటే అందగాళ్ళు ఉండగా, ఎంతమంది నాకంటే ఎత్తుగా ఉన్నవాళ్ళు ఉండగా ప్రభువు నా దగ్గర రావడం ఏంటి, పైగా పాపిని కదా. పశ్చాత్తాపడ్డాడు జక్కయ్య. పశ్చాత్తాపడ్డాడు. లోకాలను కలిగించిన మహనీయుడు నా ఇంటికి రావడానికి నేను అర్హున్నా అనుకున్నాడు. ఏంటంటే బాబా ఆలోచన ఏంటంటే, లోకాలను కలిగించిన మహనీయుడు నా ఇంటికి రావడం నా అదృష్టం. ఆయన పాదాల మీద పడిపోయాడు. ప్రభువా నేను పాపినైనా, పాపివైనా నా ఇంటికి వచ్చేవారు, నేను అర్హున్నా. ఇదిగో నాకున్న ఆస్తి ఇప్పటి వరకు ప్రజల దగ్గర అన్యాయంగా వసూలు చేసిన డబ్బు అంతా కూడా పేద ప్రజలకు ఇచ్చేస్తానండి అంతే. చెప్పండి కొట్టండి ఒకసారి. అదేంటి మార్పు అంటే? మార్పు అంటే అది చూడండి ఎంత బాగుంటుందో అన్నమాట. జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తులో సగము పేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి ఏంటంటే ఒక వంతు తీసుకోండి. ఎవరి దగ్గర అన్యాయంగా ఒక వంతు తీసుకున్నాను అనుకోండి, 400 రెట్టిప్పించేస్తాడంట. ఇప్పుడు వరకు కొంతమంది దగ్గర అన్యాయంగా ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు పిండారు అనుకో, వాళ్ళకి 400 ఇస్తానంటున్నాడు.
పేద ప్రజలకి లేని వారికి నా ఆస్తి సగం ఇచ్చేస్తాడు. ఏడు అసలు ఆస్తి ఇవ్వడం అంటే మాటలా ఏమా? దేవుడు ఉండిలో గబగబ పట్టుకెళ్ళిపోయి కొత్త నోటు ఎవరు వేయరు. సిరుగుపున్నోడు సగం నోటు సిరుగుపో చూసారా? అలాంటి నోట్లు వేసి మనసున్న మనుషులున్న ఈ లోకంలో అతను ఆస్తి సగం ఇచ్చేస్తానంటే అసలు ఎంత స్పందించాడు. దేవుని మాటలకి ఎలా కరిగిపోయాడు చూడండి పిల్లలు. మార్పు అంటే అదండి. జక్కయ్యకి ఏమొచ్చింది? రక్షణ వాక్యం వచ్చింది. లోకాలను కలిగించిన మహనీయుడు జక్కయ్య ఇంటికి వచ్చాడు. వెంటనే హృదయం మారిపోయింది జక్కయ్యకి. వెంటనే నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను ప్రభువా, ఈ పాదాల దగ్గర పడి ఉంటాను ప్రభు. ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప మనసు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ రోజు ఈ జక్కయ్యను ఉద్దేశించి దేవుడు నీతో నాతో అందరితో మాట్లాడే మాట ఏంటంటే, జక్కయ్య మారినట్టు నువ్వు మారావా? జక్కయ్య పాపే, కానీ పాపి ఏమయ్యాడు? పరిశుద్ధుడిగా మారాడు. ఇక రాయబడి ఉంది, జక్కయ్య ఇంటికి రక్షణ వాక్యం వచ్చిందంట. చదువు ఎంత పొందాం. ఎన్నో వచ్చిన జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను, ఎవరి యొద్దైనను అన్యాయంగా దేనినైనను తీసుకున్న ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లిస్తాను అని ప్రభుతో చెప్పగా, అందుకు యేసు ఇతడు అబ్రహాము కుమారుడే. అంత ముందు యూదులు ఏమన్నారు తెలుసా? అంత ముందు యూదులు ఏమన్నారు? మేము అబ్రహాం సంతానం అండి, మేము అబ్రహాం గారి సంతానం, మేము అబ్రహాం గారు నీతిమంతులుగా మేము కూడా నీతిమంతులుగా ఉంటాం అన్నారు. ప్రభు ఏమన్నారంటే, మీరు అబ్రహాం సంతానం కాదు. అబ్రహాము రక్తం మీలో ప్రవహించినా కానీ అబ్రహాము నీతి మీ దగ్గర లేదు అన్నాడు ప్రభు. ఇదిగో అబ్రహాము సంతానం అని ప్రభువే చెప్తున్నాడు. ఎంతమంది చదువమ్మా? అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. దేంట్లోను? క్రియల్లో. ఏంటమ్మా? క్రియల్లో అబ్రహాము కుమారుడే. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ప్రభుని గుండెల్లో పెట్టుకున్నాడు, కన్న తండ్రిని గుండెల్లో పెట్టుకున్నాడు. ఏ ఆధారం లేనప్పుడు పిల్లల విశ్వాసానికి ఆధారంగానే బ్రతికాడు, నీతిగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు. ఎవరో? అబ్రహాము. అబ్రహాము క్రియలు ప్రభు వీరిలో చూశాడంట. ఎవరిలో? జక్కయ్యలో చూశాడు ప్రభు. అబ్రహాము నీతి క్రియలు, అబ్రహాములో ఉన్న విశ్వాసపు క్రియలు జక్కయ్యలో చూశాడంట. వెంటనే జక్కయ్య మారిపోడంట. ప్రభు నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, నాకు వద్దు ప్రభువా, పాపం సొమ్ము నాకు వద్దు, అన్యాయం సొమ్ము నాకు వద్దు ప్రభువా. ఆయన పాదాలకు పడిపోడండి. ఇదండి మార్పు అంటే. మార్పు చెందిన వాళ్ళు కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి, మారిపోతారు. మరలా ఎలాంటి తప్పు చేయరు ప్రభువా, ఇలా ఉంటారండి. అవునా కదమ్మా? ఇశ్రాయేల్ వెతికినది ప్రభువు పరలోకం నుంచి ఇశ్రాయేల్ కోసం లోకాలను కలిగించిన మహానీయుడు ప్రజలందరి కోసం వస్తే ఇశ్రాయేలు కళ్ళుండి కబోదులైపోయారు. ఎవరో? మేము యూదులమని చెప్పుకున్న ఇశ్రాయేలు కళ్ళుండి కబోదులైపోరు. ప్రభువుని లెక్క చేయలేదు. పైన ఉంటుంది చూడండి, చదువుతుంటే అర్థమవుతుంది మీకు. ఆ పై వచనంలో ఉంటుంది కదా, యోహాను సువార్త మరి అందులో ఉంటుంది చూడండి ఒకసారి. 8:39-38 ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, యూదులు ఏదైతే వెతికారో దానికి దొరకలేదు. ఈయన యోసేపు కుమారుడు, ఈయన మరియమ్మ కుమారుడే కదా. ప్రభుని యోసేపు కుమారుడిగా మరియమ్మ కుమారుడిగా చూశాడు తప్ప లోకాలను కలిగించిన మహనీయుడు మనల్ని ఉద్ధరించడానికి వచ్చాడని, మనల్ని పరలోకం తీసుకెళ్ళడానికి వచ్చాడని ఎవరో కూడా చూడలేదు. కళ్ళుండి ఏమైపోయారమ్మా? గుడ్డివారైపోయారు అప్పుడు ఇశ్రాయేలు. ఇదిగో అనేక మంది ప్రజలు ఈ రోజుని యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తున్నారు. నిజమండి. బ్రాహ్మణ కుటుంబంలో పూజలు చేసే బ్రాహ్మణులు మారిపోయి బైబిల్ పట్టుకుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఖురాన్ చదివి ప్రవక్తలుగా ఉన్న అనేక మంది ఏమండి వారిని బైబిల్ పట్టుకుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు అనేక మంది. కుల మత భేదం లేదు. యేసు ప్రభుకు కులం అక్కర్లేదు, మతం అక్కర్లేదు, అందం అక్కర్లేదు, చందం అక్కర్లేదు, ఆస్తి అక్కర్లేదు. నీ హృదయం కావాలి. ఏం కావాలమ్మా? నీ హృదయం కావాలి. నీ హృదయం మార్పు కోసం చూస్తున్నాడు యేసు ప్రభు వారు. చూడండి ఎంత బాగుంది. ఎందుకు ఒక మాట లాస్ట్గా ఒక మాట చదువు ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం.
ఎందరు అంగీకరించుదురో ఆ, వారికందరికీ తర్వాత చదవండి. తన్ను ఎందరు అంగీకరించుదురో తాను ఎందరు అంగీకరించరు వారందరికీ అనగా తన నామమునందు ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, కులం లేదు అమ్మా. పూర్వకాలంలో మానవాది వాళ్ళు ఎవరని వారు, ఇప్పుడు రాజులు బ్రాహ్మలు అమ్మా చౌదరీసు ఎక్కువ మంది వారే యేసు ప్రభుని నమ్ముకుంటున్నారు. అవునా కదా? బాగా ఆలోచించండి. అది అంటాడు ప్రభు, కుల మతాల భేదం లేదు, దేశ భేదం లేదు. యేసు ప్రభునందు ఎవరైతే విశ్వసించి బాప్తీసం తీసుకుని వారు మనసు పొందుతారో వారు యేసు ప్రభు గారు ఆ రాజ్యానికి వారసులు, పరలోకపు తండ్రి కుమారులే, అందరూ పరిశుద్ధులే ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంటారో. కుల మత భేదాలు లేవు. పూర్వ రోజుల్లో గుళ్ళు మెట్లు ఎక్కడిచ్చేవారు కాదండి. కులంతో కోళ్ళు గుడి మెట్లు ఎక్కడిచ్చేవారు కాదు. మీకు అర్థమైందా? పూర్వ రోజుల్లో కులంతో కోళ్ళు గుడి దగ్గరికి రానిచ్చేవారు కాదు. తెలుసా మీకు? చరిత్ర చూస్తే అర్థమవుతుంది. యేసు ప్రభుని నమ్ముకున్న వారికి కులం లేదు, మతం లేదు, ఏమా ప్రాంతం భేదం లేదు, స్త్రీ లేదు, పురుషుడని లేదు. అందరూ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని అందరూ కూడా తన కుమారులుగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. చదువు అంతమందా పాట. తానుని ఎందరైతే అంగీకరించుతారో వారందరికీ అనగా తన నామమునందు యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లవుటకు ఆయన అధికారము ఇచ్చెను. వారు దేవుని వల్లనే పుట్టారు కానీ అదిగోండి అమ్మ, మీకు అర్థమవుతుందా? బాగా ఆలోచించలే. మన తండ్రికి కులం ఉంది, అవునా కదా? మన ఇంటి పేరు ఉంది, ఉందా లేదమ్మా? మన తండ్రికి కులం ఉంది, ఇంటి పేరు ఉంది. తండ్రిగా ఇప్పుడు బాప్తీసం తీసుకుని మనం ప్రభులో వచ్చిన వాళ్ళందరూ మనందరికీ కులం లేదంట, మతం లేదంట, ప్రాంతీయ తత్వము లేదంట. మనందరము రక్త మాంసాల వల్ల పుట్టిన వారు కాదు. ఇప్పుడు చూడండి ఎంతమంది చదవమ్మా. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తం వల్లనైనను శరీరేచ్ఛల వల్లనైనను మనసేచ్ఛల వల్లనైనను పుట్టిన వారు కాదు. వాక్యం అంటే నీ మనసు స్పందించింది, నువ్వు అప్పుడే ప్రభులో పుట్టేశావు. అమ్మ, మీకు అర్థమైందా? వాక్యం సేవకుడు చెప్తుంటే వాక్యం నీ హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళి నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందావో అప్పుడే నువ్వు ప్రభులోకి వచ్చేసావు. దేవుని పెట్టవో, నీకు పరలోక రాజ్యంలో వారసత్వం ఉంది. దేనికోసం బ్రతకాలి? ఇప్పుడు ప్రభు కోసం బ్రతకాలి, దేవుళ్ళో బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. ఇశ్రాయేలు గొప్పోళ్ళా మేం గొప్పోళ్ళు అంటే ఇశ్రాయేలుతో నువ్వు కూడా సమానమే, యూదులతో పాటు నువ్వు సమానమే. మీకు అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభు మనందరికీ కూడా అధికారాన్ని అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరైతే యేసు నామములో విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే యేసు నామములో బాప్తీసం తీసుకుంటారో, ఎవరైతే ప్రభు పాదాల దగ్గరికి వస్తారో వారందరికీ ఆయన పిల్లలవుటకు అధికారం ఇచ్చాడంట. పిల్లరా, ఎంత గొప్ప దేవుడు! ఇదిగో జక్కయ్య తనకున్న యావదాస్తిని సగం ఆస్తిని అమ్మేసి పేద ప్రజలకు ఇచ్చేశాడు. ప్రభు రక్షణ ఇంటికి వచ్చింది, వెంటనే జక్కయ్య మారు మనసు పొందాడు. ఈ రోజు నువ్వు నేను అందరూ జక్కయ్యమే. మారు మనసు నీలో ఉందా? నీ మనసు మారుతుందా? ఆలోచించి పిల్లరా. నీ మనసు మారితే ప్రభు రక్షణ నీకు వస్తుంది, పరలోకానికి అర్హత వస్తుంది. నువ్వు మారు మనసు లేకుండా ఎంతకాలం చూసినా లోకానుసారంగా నువ్వు బ్రతికితే ఏదో ఒక రోజు మరణానికి దొరికిపోతావు. ఎందాక క్వశ్చన్ చెప్పాను కదా, వెళ్తున్న లారీ వెళ్తుంది, పక్కన కారు వెళ్తుంది, సడన్గా తిరగబడిపోతుంది లారీ. కారు మీద తిరగబడితే నుజ్జైపోరు జనం. కోటీశ్వర్లు, కోట్లకు అధిపతులు ఏమైపోరు? నుజ్జైపోరు. ఏదో ఒక రోజు నువ్వు నేను మరణానికి దొరికేస్తాం. నువ్వు మరణం పొందే లోపు ప్రభునందు విశ్వాసం ఉంచు, ఈ రక్షణ భాగ్యం ప్రభు నీకు ఇస్తాడు. పిల్లరా, ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. రానున్నాం.